నీ యొక్క స్వరమును మాకు వినిపించమని, నీ ఆత్మకార్యమును మా మధ్యన జరిపించమని, నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ దీని సేవకుడైన నన్ను నీ పరిచర్యలు వాడుకోమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దినము ఎంతమంది అయితే యొక్క ఆదివార ఆరాధన క్రమంలో బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘ ఆవరణలోకి ప్రవేశించి ఆయనను ఆరాధించాలని, గణపరచాలని, ఆయన నామమును ప్రార్థించాలని, ఆయన వాక్యము ద్వారా ఆదరింపబడాలని వచ్చారో వారికొక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున దీవెనలు కలుగునుగా అని కోరుకుంటున్నాను. మరి మన మధ్యన చదవబడిన వాక్య భాగము కనుక చూసినట్లయితే కీర్తనల గ్రంథము 51వ కీర్తనను మన మధ్యన చదివి వినిపించున్నాం. ఈ యొక్క మాసంలో మొట్టమొదటి వారము నుంచి కూడా ఐదవ వారం మారు మనస్సు అనేటువంటి దాని మీద మనం ధ్యానిస్తూ ఉండగా, ఆ మారు మనస్సు గురించి మాట్లాడేటువంటి ప్రక్రియలో పాత నిబంధనలు మారు మనస్సు అనగా ఏంటి, నూతన నిబంధనలు మారు మనస్సు అనగా ఏంటి, ఆ మారు మనస్సు పొందిన వారిలో ప్రాముఖ్యమైన ఒక ఉదాహరణగా మనకు విదితమైన, చక్కటి రీతిలో విదితమైన చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా మారు మనస్సు పొందాడు అని చూశాము. అదే రీతిగా 4వ వారము, గత వారము దావీదు యొక్క మారు మనస్సు గురించి, ఆయన ఏ విధముగా తన మారు మనస్సు పదజాలములో పెడుతూ మాట్లాడుతున్నాడు ఆ కీర్తన ద్వారా అని చూసే ప్రక్రియలో మొట్టమొదటి 8-9 వచనాలు మనము గత వారము ధ్యానించాము. ఆ 8-9 వరకు ధ్యానించిన వాటిల్లో మనం గనక గమనించినట్లయితే దావీదు మహారాజు ఒక గొప్ప రాజు. దేవుని వాక్యానికి సంబంధించినంతవరకు అతను వాక్యానుసారి, అలాగనే ఆయన దేవుని హృదయాన్ని తెలుసుకున్నవాడు, దేవుని హృదయానుసారి. అయినప్పటికీ ఒకానొక సమయంలో తన బలహీనతను బట్టి ఒక పాపములో చిక్కుకుపోతాడు. ఏ సమయంలో అయితే అతను యుద్ధమునకు వెళ్ళవలసి ఉన్నదో ఆ సమయంలో తన పని తను చేయకుండా, తన పరిచర్యలు ఉండకుండా ఉంటూ తన ఇంటిలోనున్న సమయంలో ఆ యొక్క మిద్దె మీద ఎప్పుడైతే అటు ఇటు ఆ యొక్క చల్లకాలమున, సాయంకాలమున తిరుగుతూ ఉన్న సమయంలో ఒక స్త్రీ స్నానము చేస్తూ ఉండడం చూసి వ్యామోహించి తనను ఇంటికి తెప్పించుకొని తనతో శయనించినప్పుడు అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. దేవుని దృష్టికి అది మాత్రమే పాపముగా కాకుండా, అనగా అతను ఏదో కోరిక ప్రకారముగా ఒక క్షణంలో, క్షణికావేశములో చేసింది కాక ప్రీమెడిటేటెడ్గా చేస్తున్నాడు అన్నదానికి, ఎప్పుడైతే ఆ యొక్క యూరియా భార్య అయిన బత్షెబాతో అతను శయనిస్తాడో, శయనించిన తరువాత తప్పును కప్పిపుచ్చుకోవడానికి యూరియాను, ఎక్కడో యుద్ధములో ఉన్న యూరియాను తన దగ్గరికి పిలిపిస్తాడు. పిలిపించి ఏదో ఒక రకంగా తన భార్య అయిన బత్షెబా దగ్గరికి వెళ్ళాలని, శయనించాలని, కాబట్టి ఏ యొక్క గర్భం అయితే దావీదు వలన బత్షెబాకు కలిగిందో ఆ పాపము తన మీదికి రాకుండా, ఆ బీజము తనది కాదు అన్నట్లుగా యూరియా ఎక్కడో ఉన్నవాడిని పిలిపించి అతన్ని ఆ యొక్క శయనించడానికి పంపించినప్పుడు ఆ యొక్క యూరియా, సైనికుడైన యూరియా దావీదు కంటే ఇంకా ఉన్నతముగా కనిపిస్తాడు. నా యొక్క సైన్యము, నా యొక్క రాజు యొక్క సైన్యము అక్కడ గుడారముల్లో ఎండనక వాననక నీళ్లు లేక దాహముతో వారు యుద్ధము చేస్తూ ఉండగా నేను వెళ్ళి నా భార్యతో ఎలాగున శయనిస్తాను అని చెప్పి ఆ యొక్క బయట మెట్ల దగ్గరనే పడుకుంటాడు, వెళ్ళడు. ఆ తరువాత దావీదు దానితో వదలడు. దావీదు అతన్ని తాగిస్తాడు, 2 రోజులు తాగిస్తాడు. తాగించిన తరువాత తాగిన మైకంలో ఏమన్నా వెళ్ళి పడుకుంటాడేమో అని ప్రయత్నిస్తాడు. ఆఖరికి వెళ్ళడు. ఆఖరికి యూరియా సీల్స్ హిస్ ఓన్ ఫేట్, అనగా ఎప్పుడైతే దావీదు వేసిన పథకం ప్రకారంగా తను వెళ్ళడో ఇంకా దావీదు దాన్ని, ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ విధముగా ఒప్పుకోవాలా అని యూరియా చేతుల్లోనే ఒక ఉత్తరాన్ని పెట్టి పంపిస్తాడు. యోయాబు అనేటువంటి సేనాధిపతి యుద్ధము చేస్తున్న సమయంలో సేనాధిపతి అయిన యోయాబు నుంచి యూరియా వచ్చి ఉంటాడు. యూరియా చేతుల్లోనే తన డెత్ సెంటెన్స్ ఒక లెటర్ రాసి పంపించి ఇతన్ని ఆ యొక్క ముందు భాగంలో ఎక్కడైతే యుద్ధము బాగా గట్టిగా జరుగుతుందో అక్కడ ఇతన్ని పెట్టు అని పంపించినప్పుడు యోవాబు అదే విధముగా ముందు భాగంలో అతను పెడతాడు. పెట్టినప్పుడు తను చనిపోతాడు. చనిపోయిన సమయంలో వెనక్కి తిరిగి ఒక ఉత్తరాన్ని యోవాబు ఇంకొక ఉత్తరాన్ని దావీదుకు పంపిస్తాడు. పంపించి ఇలాగ జరిగింది, ఇంతమంది చనిపోయారు, క్యాజువాలిటీ, ఫెటాలిటీ రేట్ అంతా చెప్పినప్పుడు ఆ యొక్క పంపించిన వాడితో ఒక మాట మాట్లాడతాడు. ఆ యొక్క పంపించిన దాన్ని ఏమంటారు, ఆ యొక్క లెటర్ తీసుకొని వెళ్ళి అతనితో ఈ మాటలు నువ్వు చెప్తూ ఉన్నప్పుడు ఇంతమంది క్యాజువాలిటీ, ఫెటాలిటీ రేట్ జరిగింది కనుక దావీదు కోప్పడతాడు నీ మీద. ఎందుకు నీవు ఆ యొక్క నగరుకి, ఆ యొక్క కోట ప్రాకారాలకి అంత దగ్గరగా నువ్వు ఎందుకు వెళ్ళావు? నీకు తెలియదా? ఒకనాడు అబిమెలెకు అలాగునే ఆ యొక్క ద్వారముల దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి ఒక ఆవిడ తల మీద ఆ యొక్క
తిరగటి రాయి వేసినందువలన తను చనిపోయాడు కదా అని నిన్ను మాట్లాడతాడు. మాట్లాడిన సమయంలో నువ్వు చెప్పవలసినది ఏంటి అంటే, యూరియా కూడా చనిపోయాడు అనేటువంటి మాట చెప్పు. చెప్పిన వెంటనే దావీదు గమ్మునుంటాడు అంటాడు. అలాగనే ఆ యొక్క మెసెంజర్ వచ్చి ఇవన్నీ చెప్పిన తరువాత ఒక మాట అంటాడు. దావీదు ఒక మాట అంటే తన హృదయం ఏ స్థితిలో ఉంది అని చెప్పడానికి ఒక మాట అంటాడు. కత్తి వీడా వాడా అని చూడదు, ఎవరినైనా తీసుకుంటుంది, దానికి మనం ఏం చేయగలము అంటాడు. యుద్ధము మరణము అనేది ఎవరినైనా మింగివేస్తుంది, దానికి మనం ఏం చేయగలము అంటాడు. అనగా ఆయన హృదయము ఏ స్థితిలో ఉన్నదో చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి తనది కాదు అన్నట్టుగా హార్మ్లెస్గా యూరియా మీద తొయ్యాలని చూస్తాడు. యూరియా సంతానములాగా ఆ బీజమును, ఏ బీజమైతే నాటబడి ఉన్నదో అది కుదిరినప్పుడు యూరియాని చంపించేస్తాడు. చంపించేసిన తరువాత కూడా అతని హృదయంలో పశ్చాత్తాపము లేకపోగా తాను చేసిన తప్పును తను సమర్థించుకునేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరి వచనం గనక సమయలు గ్రంథము 1 సమయలు గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి వచనం కనుక చూస్తే చాలా బాధాకరమైన మాటలు ఉంటాయి. చూడండి ఒక్కసారి నాతో పాటు. 2 సమయలు 12వ అధ్యాయము, 2 సమయలు 11వ అధ్యాయము ఆఖరి వచనం. పదకొండవ అధ్యాయము అంగలార్పు కాలము తీరిన తరువాత 27వ వచనం ఆఖరి వచనం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె తనకు భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దేవుని యొక్క మనస్సు బాధపడింది. నా హృదయానుసారి అయినవాడు, నా వాక్యానుసారి అయినవాడు ఈ పాపం చేశాడని బాధపడ్డాడు. బాధపడి నాతాను అనేటువంటి ప్రవక్తను పంపిస్తాడు. ఆ నాతాను అనేటువంటి ప్రవక్త వెళ్ళి మొట్టమొదట ఉపమాన రీతిలో దావీదుకు చెప్తాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదవాడు ఉన్నాడు. ఒక ధనవంతునికి ఎన్నో గొర్రెలు, ఎన్నో కోడెదూడలు ఉన్నాయి. కానీ ఆ యొక్క బీదవానికైతే ఒకే ఒక లేగదూడ ఉండింది. ఆ లేగదూడను తన యొక్క భార్యతో పడుకున్న తన బెడ్ మీదనే పండబెట్టుకునేవాడు, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒక ట్రావెలర్ అనగా సంచరించేటువంటి వాడు ఒకడు వచ్చినప్పుడు అతను ఆతిథ్యం ఇవ్వడానికి ఆ ధనవంతుడు తన దగ్గర కోడె దూడలు ఉన్నప్పటికీ, తన దగ్గర బలిసిన గొర్రెలు ఉన్నప్పటికీ ఈ లేగ దూడను చంపి అతనికి భోజనం పెట్టాడు అని చెప్తాడు అనమాట. ట్రావెలర్ అంటే మన మీదకి వచ్చేటువంటి ఆ యొక్క సెక్షువల్ డిజైర్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రావెలర్ అంటున్నాడు. అంటే అలా వస్తుంది, అలా పోతుంది, కానీ దానికి నీవు బలైపోయావే అన్న మాటలు అనమాట. ఇచ్చినప్పుడు దావీదు తన తప్పును అప్పటికీ గుర్తుపట్టాడు ఆ ఉపమానము ద్వారా. ఆ ఉపమానము విన్నప్పుడు అతని హృదయం గద్దింపబడకపోగా, అతను అధికారములో ఉన్నాడు గనక, రాజ్య సింహాసనము మీద కూర్చో ఉన్నాడు గనక తీర్పుని వెలువరుస్తూ ఉన్నాడు అనమాట. అలాంటి వాడిని మరొకసారి నాతో పాటు సమయలు గ్రంథము 2 సమయలు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణ పాత్రుడు. అనగా తన తప్పును తను గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎదుటివానిలో ఆ లేగదూడను చంపిన దానికి రెచ్చిపోతూ ఉన్నాడు. వాడి ప్రాణము తీసేస్తానంటున్నాడు. అంటే తన చేతిలో అధికారం ఉన్నది కనుక తన తప్పును తను చూసుకోలేకపోతున్నాడు. ఇంకొకరి తప్పును చాలా విశిష్టముగా, ప్రశస్తముగా, వెరీ క్లియర్లీ హీఈస్ ఏబుల్ టు సే. అలాగనే మన జీవితంలో మన తప్పు మనకు కనపడదు, ఎదుటివారి తప్పులు చాలా ప్రాముఖ్యంగా మనకు కనపడతాయి. అందుకనే యేసు ప్రభు వారు అంటారు, ఇంకొకరిలో తప్పులు చూడడం నువ్వు తప్పు కాదు, కానీ ముందర నీ హృదయంలో ఎంత పెద్ద తప్పు ఉన్నదో చూసుకో. ఒకవేళ ఎదుటివాడి కంటిలో గనక నలక తీయాలి అనుకుంటే మొదట నీ కంటిలో ఉన్న దూలమును చూసుకో అంటున్నాడు. అనగా ఎదుటివాని కంటిలో నలక లేదు అని చెప్పట్లేదు, అది నలక కావచ్చు, దూలము కావచ్చు, కానీ దాన్ని నీవు తీసేటువంటి ప్రక్రియలో నీవు సక్సెస్ఫుల్ ఎప్పుడైతే నువ్వు విజయవంతం అవుతావంటే మొట్టమొదట నీ తప్పును, ఏదైతే నీ కళ్ళకు అడ్డం పడి ఉన్నదో ఆ దూలమును తీసుకో అంటున్నాడు అనమాట. అలాగనే దావీదు ఇంత తప్పు చేసిన వాడు, ఒక పరాయి స్త్రీతో వ్యభిచారము చేయగలిగిన వాడు, ఆ పరాయి స్త్రీ యొక్క భర్తను హత్య ద్వారా చంపించిన వాడు, హత్య ద్వారా చంపించిన తర్వాత కూడా గిల్ట్ కాన్షియస్ లేకుండా మూవ్ అవుతున్నవాడు, రాజ్య సింహాసనము మీద కూర్చొని ఇంకొక ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు అధికారయుక్తముగా ఎవరో ఒక చిన్న లేగదూడను చంపారని వాడు ఆ లేగదూడలకు బదులుగా 4 లేగదూడలనివ్వలను, వాడు చావవలెను అంటున్నాడు. అనగా
తన తప్పు తను తెలుసుకోలేకపోగా అధికారంలో ఉన్నప్పుడు తన కళ్ళు అంధకారపు పొరతో కమ్మిపోయి తన తప్పును గుర్తు చేసుకోకపోగా ఇంకొకరి తప్పును చాలా పెద్దగా విస్తృతంగా చూస్తున్నాడు, దానికి శిక్ష విధిస్తూ ఉన్నాడు అని మనం చూసాం. ఆ తర్వాత కనుక గమనించినట్లయితే నాతాను ప్రవక్త కనుక అతన్ని గద్దిస్తాడు. ఆ మనుష్యుడు ఎవరో కాదు సుమి, నీవే అంటాడనమాట. నీవే అని అతని మీద అన్నీ చెప్పుకొస్తాడు. నీవు ఇలాగుని చేశావు, నువ్వు అతని భార్యను తీసుకున్నావు, అమ్మోనియల కత్తి ద్వారా నువ్వు చంపావు, ఇది చేసావు కనుక పాపము నీ ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళదు. నీవు ఏ తప్పునైతే గుట్టు చప్పుడు కాకుండా ఇంటిలో తలుపులు వేసుకొని ఎవరికీ తెలియకుండా చేసావో ఆ తప్పును నీ కుమారుడు, నీ కన్న కుమారుడు పైన డేరా వేసుకుని అందరికీ కనపడేటట్టు నీకు అవమానకరంగా చేస్తాడు సుమి అని చెప్తాడు. అలాగునే కనుక మనం దావీదు జీవితం కనుక చూస్తే, యాజ్ సూన్ యాజ్ ద 12th చాప్టర్ ఈజ్ ఓవర్, ఇన్ ద 13th చాప్టర్ తన కుమారుడైన అమ్నోను తన కుమార్తె అయిన తామారుతో పడుకోవడానికి వెళ్తాడు. ఒక తండ్రికి ఇంతకన్నా శాపము కావాలనా? పైపెచ్చు ఆ పాపమును చూసి గద్దించలేని పరిస్థితిలో ఉంటాడు దావీదు. ఆ యొక్క 13వ అధ్యాయంలో కనుక చూస్తే అతని దృష్టికి అది తెప్పించబడినప్పుడు ఈజ్ ఫ్యూరియస్ అంటాడు. అంటే డేవిడ్ ఈజ్ ఫ్యూరియస్ ఆఫ్టర్ నోయింగ్ దోస్ థింగ్స్. అంటే లోపల ఉడికిపోతున్నాడు కోపంతో అమ్నోను చేసిన తప్పును. కానీ తనలో పాపం ఉన్నది గనక, తను ఏ పాపానికైతే లోనయ్యి శిక్షను అనుభవిస్తున్నాడో తెలుసు గనక, ఏ పర్యవసనం అయితే అనుభవిస్తున్నాడో తెలుసు గనక అమ్నోను ఒక మాట అనడానికి నోరు రాలేదు. ఆ పాపం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? అమ్నోను చెల్లెలు తామారుని రేప్ చేసినప్పుడు తామారు యొక్క అన్నయ్యన అబ్షలోము కడుపులో పెట్టుకుంటాడు. ఒక్క మాట అనడు. మంచి అయినను మాట్లాడలేదు, అమ్నోనుతో చెడుగైనను మాట్లాడలేదు. అమ్మా, వాడు నీ అన్నే కదా, గమ్మునుండు అన్నాడు. వెళ్ళాడు, అమ్నోనును చంపాడు. తర్వాత అబ్షలోముకి తండ్రికి దూరం అయిపోయింది. తన కొడుకైన అబ్షలోము చంపేయవలసి వస్తుంది, యోవాబే చంపుతాడు. ఇలా పర్యవేసనాలన్నింటినీ చూస్తాడు. కాబట్టి ఈ స్థితిలో ఆ యొక్క నాతాను ప్రవక్త వెళ్ళి ఈ తప్పును, ఈ పాపమును అతనికి ఎత్తి చూపినప్పుడు దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నేను పాపము చేసి తిని అని ఒప్పుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో మనం చూసాం. అనగా అతనికి బయట పక్క నుంచి ఇజ్రాయేలీ జనాంగము చేతుల్లో చుట్టుపక్కల వారికన్నా కూడా సొసైటీ షేప్ చేయబడిన మంచి కాన్షియస్ అతని చేతుల్లో ఉన్నది, మనస్సాక్షి అతని చేతుల్లో ఉన్నది, అంతరాత్మ అతని చేతుల్లో ఉన్నది. కానీ ఆ అంతరాత్మ అతన్ని ఆపలేకపోయింది ఆ పాపము నుంచి. అలాగనే మన అంతరాత్మను షేప్ చేసేది, దాన్ని ఒక రూపుదిద్దించేది మనకు ఇవ్వబడిన దేవుని ప్రత్యక్షత. నీవు హిందూ కుటుంబంలో పుట్టావనుకో, హిందూ దేవుళ్ళ గురించి పూజించమని చెప్తారు. నువ్వు ముస్లిం కుటుంబంలో పుట్టావనుకోండి, దేవుడు ఒక్కడే, అల్లా ప్రవక్త, అల్లా దేవుడు, ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు. రబ్బీ జీసస్ కూడా ఒక ప్రవక్తే కానీ జీసస్ దేవుడు కాదని చెప్తాడు. నీ కుమార్తెలు కూడా దాన్ని వెంబడించడమే ప్రారంభిస్తారు. అనగా నీవు దేనిలో అయితే పుట్టావో, ఏ మతంలో అయితే పుట్టావో, ఏ కుటుంబంలో అయితే పుట్టావో, ఏ పురాణాలు అయితే చదువుతున్నావో, ఏ మత గ్రంథాలు అయితే చదువుతావో, ఆ మత గ్రంథాలు నీ యొక్క కాన్షియస్ని షేప్ చేస్తాయి. ఆ నేపథ్యంలో మీకు ఒకసారి గుర్తు చేశాను, కొన్ని చోట్ల మన పక్కన మేనరికం చేసుకోవడం అనేది తప్పు అనిపించదు. నాన్న చెల్లెలు కూతురే కానీ చేసుకోవడం తప్పు అనిపించదు. కానీ నాన్న అన్న కూతుర్ని చేసుకుంటే మనకు తప్పు అనిపిస్తుంది. కానీ కొన్ని సంస్కృతుల్లో, కొన్ని సొసైటీస్లో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ మ్యారీయింగ్. నాన్న అన్న కూతురునో తమ్ముడు కూతురునో చేసుకోవడం తప్పు కాదు. ఎందుకని? వారి సొసైటీ లాస్ ప్రకారం వారి కాన్షియన్స్ అలా షేప్ కాబడినది. అలాగనే దేవుని వాక్యము ప్రశస్తముగా ప్రత్యేక రీతిలో ఇవ్వబడిన, ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఇజ్రాయేలీ జనాంగముకు ఒక ప్రత్యేకమైన మనస్సాక్షి ఉన్నది. వారి యొక్క మనస్సాక్షి, వారి యొక్క అంతరాత్మ, అంతర్మదనము ఆ యొక్క ధర్మశాస్త్రము రూపుదిద్దించున్నది. అయినప్పటికీ హృదయానుసారి అయినవాడు, వాక్యానుసారి అయినవాడు, మనం గనక చూచినట్లయితే ప్రతి లాని హీ హాస్ బ్రోకెన్ ఎవ్రీ లా అంటాం. ఒక్కొక్కసారి చూడండి, భూమి మీద ఉన్న ప్రతి లాని బ్రేక్ చేశాడండి వాడు అంటాం. అలాగనే హీ హాస్ బ్రోకెన్ ఎవ్రీ లా. 10 ఆజ్ఞలు తెలిసిన దావీదు మొట్టమొదటి 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవైతే, నెక్స్ట్ 5 ఆజ్ఞలు ఆ యొక్క సమాజంలో తన సహోదరితో ఏ పట్ల ఉండాలనో షేప్ చేసేటువంటి వాటిని అన్నిటినీ బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసిన తరువాత కూడా ఎందుకు మరలా రిపీట్ చేస్తున్నాను, పోయినసారి చెప్పినవి అంతే ఇంటెన్సిటీతో ఎందుకు రిపీట్ చేస్తున్నాను? పాపము అనేది ఎంత ఘోరమైనది అని మనకు అర్థమైతే కానీ ఆ పాపమునకు విమోచనమేంటో, విముక్తి ఏంటో, రక్షకుడేంటో అర్థం కాదు.
హిందువు దగ్గరికి వెళ్ళి నువ్వు పాపము అనే మాట మాట్లాడామనుకో, నేను పాపిని ఎట్లవుతాను అని అడుగుతాడు. అతనికి సంబంధించినంత వరకు పాపాలకు అతను 3 చెరువుల్లో మునిగితే సరిపోతుంది, అతను 3 పుణ్యక్షేత్రాలకు వెళితే సరిపోతుంది, 100 మందికి అన్నదానం చేస్తే సరిపోతుంది. పాపాల పట్టిక కన్నా పుణ్యాల పట్టిక ఎక్కించుకున్నప్పుడు అతను రక్షింపబడతాడు అనుకుంటాడు. కాబట్టి తనకు పాపం అనే నిర్వచనము తెలియదు. కానీ పాపము అనే నిర్వచనం తెలిసిన నీవు నేను ఆ పాపం ఎంత ఘోరమైనదో మనం అర్థం చేసుకుంటేనే ఆ పాపపు కబంధ హస్తాల్లో ఏ విధంగా మనం ఇరుక్కుపోయి ఉంటామో అర్థం చేసుకోవాలా. ఆ పాపపు కబంధ హస్తాల్లో నుంచి దావీదు లాంటి వాడే బయటికి రాలేనప్పుడు నీవు నేను రాలేక ఎంత సతమతమవుతామో మనం అర్థం చేసుకోవాలా. అనగా నెయిదర్ ద సొసైటీ నార్ ద లాస్ ఆఫ్ ద గాడ్ విచ్ షేప్ అవర్ కాన్షియన్స్ కెన్ నాట్ హెల్ప్ అస్ ఫ్రమ్ అవర్ సిన్ఫుల్ నేచర్. అది గ్రహించిన వాడుగా దావీదేమంటున్నాడు, నేను పాపము ఎందే పుట్టి తిని, జన్మతః నా తల్లి గర్భమునే నేను పాపంతో పుట్టి తిని అంటున్నాడు. అనగా పాపము ఎంత దారుణమైనది, అది ఎంత వ్యాధి అనేది తను అర్థం చేసుకున్నాడు గనక, ఈ వ్యాధి నాకు మధ్యలో సోకినది కాదు, వాడితో తిరిగినందువలన వచ్చినది కాదు, సరిగాని తల్లిదండ్రులకు పుట్టినందువలన వచ్చినది కాదు, సరిగాని కుటుంబంలోనో కులములోనో పుట్టినందువలన వచ్చినది కాదు, ఇది నాలో స్వతహాగా బై పుట్టుక ఉన్నది అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నవాడిగా నేను జన్మతః పాపిని అంటున్నాడు. ఆ తర్వాత నేను పాపము ఎందే పుట్టి తిని, నా తల్లి నన్ను పాపము ఎందే గర్భము దాల్చెను కనెను అంటున్నాడు. ఆ తర్వాత నా అతిక్రమములు నా ముందే ఎల్లప్పుడూ ఉన్నాయి, మర్చిపోకుండా ఎల్లప్పుడూ నా ముందే కనపడుతున్నాయి. ఏ విధంగా అయితే మనం చేయాలనుకున్న పని మెమరీ ట్యాక్స్ పెట్టుకుంటాం కదా ట్యాక్స్, అలాగ దావీదు కళ్ళు మూసుకొని అవసరం లేదు. ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రతిసారి తనకు తన పాపం అర్థమవుతూ ఉన్నది అంటున్నాడు. కాబట్టి నేను జన్మతః మాత్రమే పాపిని కాదు, కర్మతఃను నేను పాపిని అని అర్థం చేసుకున్నాడు కనుక, తన పాపపు బీజమును అర్థం చేసుకున్నవాడుగా, తన ఎంత ఘోర పాపినో అర్థం చేసుకున్నాడు కనుక, ఆ ఘోర పాపము కొరకు వెళ్ళవలసినది ఎవరి దగ్గరికి? బత్షెబా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తే ప్రయోజనం లేదు. యూరియా గారి ఫోటో పెట్టుకొని ఆయనకి పిండం పెడితే సరిపోదు. పాపము చేసినది మనిషి పట్ల కన్నా దేవుని పట్ల అని అర్థం చేసుకున్నవాడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలాగనే మనము ఆ యొక్క ధ్యానించిన సమయంలో గుర్తు చేశాను, నీవు పాపములో ఉన్నావు అని ఫస్ట్ నీకు అర్థం కావాలా. ఆ పాపమునకు విమోచకుడు దేవుడు అని అర్థం కావాలా. దేవుని దగ్గరికి వెళ్ళాలి కానీ మనిషి దగ్గరకు కానీ, మనిషి చేసి పెట్టుకున్న విగ్రహాలు కానీ, మనిషి చేస్తున్న పుణ్యకార్యాల వలన కానీ రక్షణ రాదు అని గుర్తుపెట్టుకోవాలా. నీవు దేవుని వైపు తిరగవలసినదే. కాబట్టి ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని వైపున తిరిగాడు. దేవుని వైపున తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా అతిక్రమములు ఎంత గొప్పవంటే, చూడండి దయచేసి ఇప్పుడు వాక్యములోకి రండి. 3-4 వచనాలు చదువుతాను. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. 4 మాటలు వాడుతున్నాడు. అతిక్రమములు అనే మాట వాడుతున్నాడు, దోషము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు, పాపము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు, ఇది నీ దృష్టికి చెడుతనము అనే మాట మాట్లాడుతున్నాడు, కీడు అని మాట్లాడుతున్నాడు. అతిక్రమములు అనేటువంటి మాట కనుక మనం చూసామనుకో, క్రమము తప్పి అతిక్రమము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఈవెన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కూడా ట్రాన్స్గ్రెషన్ అని ఉంటుంది. అనగా ఒక క్రమములో పోయేవాళ్ళు పక్కకి తప్పిపోతే ట్రాన్స్గ్రెషన్ అన్నట్టుగా అనుకుంటాం. కానీ అతిక్రమము అన్నది హీబ్రూ భాషలో ఏ విధంగా ఉంటుందంటే, ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా ఏది సరి అయిన దారో తెలిసి ఆ దారిలో వెళ్ళకపోవడం. ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్. You know very well that you should not trespass there. In spite of that you trespass, then you have transgressed. అప్పుడు నీవు అతిక్రమము చేశావు. కాబట్టి ఏదైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా స్పష్టంగా, విశిష్టంగా, ప్రశస్తంగా, వెరీ క్లియర్లీ ఏదైతే తెలుసో దానికి నువ్వు ఎదురు వెళ్ళినప్పుడు అతిక్రమము అంటారు. కాబట్టి నీకేది రైటో తెలుసు, ఏది తప్పో తెలుసు, కానీ రైట్ వైపుకు వెళ్లకుండా తప్పును చేయడం, పదే చేయడము, ఇన్ విల్ఫుల్ డిసొబీడియన్స్ టు గాడ్ చేసేదాన్ని ఆ యొక్క అతిక్రమములు అంటారు. అలాగనే దోషము అనే మాట కనుక చూస్తే వేవార్డ్నెస్ అన్నమాట. అంటే వాండరింగ్, తప్పిపోవడం, దారి తప్పిపోవడం. దోషము అనగా హీబ్రూ దీనిలో నుంచి చెప్తున్నారు, రూట్ సెమాంటిక్ దీంట్లో నుంచి. దోషము అనగా వేవార్డ్నెస్, పక్కకు దారి తప్పిపోవడం. వచనాలు చూపించగలను, సమయం పర్మిట్ చేస్తుందో లేదో ఫస్ట్ చెప్పనివ్వండి. ఆ తర్వాత పాపము అనగా
పాపము అనగా మిస్సింగ్ ద మార్క్ అంటారు. అనగా నాకు చాలాసార్లు పాపముకు మిస్సింగ్ ద మార్క్ ఏంటి ఇది అంత పక్కాగా లేదే అనిపించేది. అనగా ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక బిన్యామీను గోత్రం గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. వారిలో ఎడమ చేతితో వడిసె విసరగలిగిన వాళ్ళు, లేకపోతే బాణము వేయగలిగిన వారు చాలా దూరము నుంచి వెంట్రుక వాసిలో తప్పిపోకుండా దాన్ని కొట్టగలరు అని రాయబడి ఉంటుందన్నమాట. అంటే ఒక వెంట్రుక తప్పిపోకుండా కొట్టగలరు అని. అంటే ఏంటంటే నీకు ఎటు కొట్టాలని తెలుసు. మన దీంట్లో మన పురాణాల్లో అర్థం చేసుకోవాలంటే అర్జునుడు ఎంతో దూరం నుంచి కొట్టవలసిన పక్షి కన్ను మాత్రమే చూస్తున్నాడు. అలాగనే నీవు వెళ్ళవలసిన మార్గం ఏంటో నీకు తెలుసు, దాని తట్టు నీ సైట్ పెట్టున్నావు. కానీ నీలోనున్న దీనివలన ఎయిదర్ బై చాయిస్ దానికి మనం రావాలంటే వెనక్కి ఆదికాండం 3వ అధ్యాయంలోకి రావాలా. వెరీ వెల్ యాడమ్ అండ్ ఈవ్ వెరీ వెల్ నో దట్ ఇఫ్ వాళ్ళు ఏది చేస్తే దేవుని కోపం వస్తుందో వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఏది చేస్తే దేవుని కోపం వస్తుందో తెలుసు. కానీ క్లియర్లీ బై దర్ చాయిస్, అర్థమైందా? నీవిది తింటే చస్తావు, దేవుని యొక్క ఆజ్ఞ. సర్పం వచ్చి నువ్వు తింటే చావవుగాక చావవు, అంతే. ఆ రెండుటి మధ్యన విల్ఫుల్గా ఒక చాయిస్ తీసుకున్నారు. అనగా వారి యొక్క ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా వారొకటి చూస్ చేసుకున్నారు. దానిని పాపము అంటా ఉన్నది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే అతిక్రమములు అంటున్నాడు. అంటే నాకు ఏది రైటో తెలుసు. అతను 5 ఆజ్ఞలు అతనికి చెప్తున్నాయి. సహోదరుడి పట్ల, సహోదరుని భార్య పట్ల ఎలాగ ఉండాలని 5 ఆజ్ఞలు నేను అతిక్రమించాను. దోషము, తప్పిపోయాను, దారి తప్పిపోయాను. ఆ తర్వాత పాపము, విల్ఫుల్గా నాకు తెలిసి నేను మార్క్ని మిస్ అయ్యాను. కాబట్టి ఈ 3 మాటలతో అతను ఏమంటున్నాడంటే తాను ఎంత పాపినో చెప్తున్నాడు, అది దేవుని దృష్టికి ఎంత చెడుతనమో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము నీవు నేను కూర్చున్న మనం అందరము కూడా ఆలోచించవలసినది, ఎన్నిసార్లు మనము ఒకటి మంచి అని తెలిసి ఆ మంచి చేయక చెడు అని తెలిసిన దాన్ని చేసి ఆ తర్వాత నాలుగు గరుచుకొని ఇంట్లో బాధపడుతూ ఎన్నిసార్లు కూర్చున్నాం మనం. ప్రతి ఒక్కరము చేస్తాము. అది పాపము అంటున్నాడు. కాబట్టి నా అతిక్రమములు, నా దోషము, నా యొక్క పాపము నుంచి నన్ను విడుదల చేయగలిగిన వాడెవడు అని దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, వాటిని తుడిచివేయమంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఒక పలకా బలపానికి వైట్ బోర్డు మీద టెంపరరీ మార్కర్తో రాసేదానికి, పర్మనెంట్ మార్కర్తో రాసేదానికి డిఫరెన్స్ ఏంటి? పర్మనెంట్ మార్కర్తో ఒకసారి రాసిన తర్వాత పోదది. టెంపరరీ మార్కర్తో రాసిందని తుడిచివేయవచ్చు. దేవుడు ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నా అంటే నా యొక్క అతిక్రమములు, నా దోషము, నా పాపము, వీటి గురించి 3 మాటలు పడుతున్నాడు. ఒకటి తుడిచివేయము అంటున్నాడు, ఒకటి కడుగుము అంటున్నాడు, ఒకటి నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. 3 మాటలు మాట్లాడుతున్నాడు. తుడిచివేయము అన్నప్పుడు ఏమడుగుతున్నా అంటే మనం ఏ విధంగా అయితే ఏదైనా తప్పు చేయగానే పెన్సిల్ ఎరేజర్ పెట్టుకుంటాం, తప్పు జరగంగానే ఎరేజర్తో కొట్టేస్తాం, కరెక్ట్ చేస్తాం. అలాగనే దేవుడి దగ్గర ఏమడుగుతున్నా అంటే నేను ఒకవేళ చేసినది నీ ముందర మానవ రీతిగా పర్మనెంట్ మార్కర్తో రాసినప్పటికీ తుడిచివేయగలిగిన శక్తి నీకున్నది, దాన్ని తుడిచివేసేయి అంటున్నాడు. ఇహలోకములో మనము పర్మనెంట్ మార్కర్తో రాసినది, వైట్ బోర్డు మీద పర్మనెంట్ మార్కర్తో రాసినది తుడిచివేయలేము. అలాగనే మనము చేసిన తప్పు దేవుడు తుడిచివేస్తాడు, కానీ మనుషులు మాత్రం దాన్ని తుడిచివేయరు, మరచిపోరు. గుర్తుపెట్టుకోండి, మనుషులు దాన్ని తుడిచివేయరు. యాజ్ ఫార్ as the world is concerned, whatever sin you have committed, you have written it in a permanent marker. Nobody can erase it. But what God is doing is, even if it is a permanent మార్కర్తో రాసినదైనా ఆయన దృష్టిలో దాన్ని తీసివేయడానికి సిద్ధపడుతున్నాడు. అందుకనే 103వ కీర్తనలో అనుకుంటా ఆయన తన వీపు వెనక వేసుకుంటాడు అంటున్నాడు. ఒక్కసారి నీవు పాపంలో ఉన్నావని కనుక నీవు ఒప్పుకొని, ఆ పాపము దేవుని మీద ఒప్పుకొని నన్ను కడుగుము, తుడిచివేయము, ఇటువంటి మాటలు మాట్లాడామనుకోండి, హీ విల్ ఎరేజ్ ఇట్. అండ్ అవి ఉండవు. అనగా నా ప్యారలాన్స్లో మ్యాజిక్ స్లేట్ అని వచ్చేది, ముందర రాసేవాళ్ళము, పేపర్ ఇట్లా ఎత్తితే దానికి పోయేది. అలాగనా ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు చేసిన పాపాలు, నీవు చేసినవి, ఇట్ విల్ లీవ్ ఎ మార్క్ ఇన్ ద వరల్డ్. బట్ యాజ్ ఫార్ as I am concerned, I will see that it will not leave a mark on the eternal world. జాగ్రత్తగా ఆలోచించండి, వినండి. నీవు చేసిన పాపాలకు, నేను చేసిన పాపాలకు ఈ లోకంలో మనుషులు మర్చిపోరు. మనుషులు మనల్ని గద్దిస్తూనే ఉంటారు, గుర్తు చేస్తూనే ఉంటారు. ఈ లోకంలో మనము చేసిన పాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దాని పర్యవసనాలు, కాన్సిక్వెన్సెస్, రిపర్కషన్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ దేవుడు నీకు ఇస్తూ ఉన్న మాట ఏంటి అంటే ఇట్ విల్ హాంట్ యూ బికాజ్ యూ హ్యావ్ లెట్ యువర్ సెల్ఫ్ బి హాంటెడ్
ఇట్ విల్ హాంట్ యూ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్, బట్ ఇన్ ద ఎటర్నిటీ ఇట్ విల్ బి రిమూవ్డ్, ఇట్ విల్ బి ఎక్స్పెంజ్డ్. దాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. కాబట్టి అందుకనే క్రైస్తవ బోధ, ఈ ఇహలోకము కొరకు మనం బ్రతకడం లేదు. ఈ 70 ఏళ్ళ కొరకైతే నువ్వు చేసిన తప్పులు పదే పదే మనుషులు గుర్తు చేస్తూ ఉంటారు, నీ కుమారులు గుర్తు చేస్తారు, కుమార్తెలు గుర్తు చేస్తారు, సంఘము సమాజము గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ అలోకములో నీకున్నది దుఃఖము, శ్రమే, చేసిన పాపము వలన. పర్యవసనాలు ఉంటాయి. దావీదుకు ఉన్నది అమ్నోను ద్వారా శ్రమ, అబ్షలోము ద్వారా శ్రమ, సౌలు ద్వారా శ్రమ, యోవాబు ద్వారా శ్రమ శ్రమ శ్రమ. అయినప్పటికీ అతను ఆ ఎత్తైన సియోను కొండ వైపే చూస్తున్నాడు, దేవుని వైపే చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన పాపములను తుడిచివేయగలిగిన శక్తి గలవాడు అని నమ్ముతున్నాడు. రెండవదిగా అంటున్నాడు కడుగుము అంటున్నాడు. నా పాపములను, నా అతిక్రమములను వాటి వాడుతూ కడుగుము అంటున్నాడు. మనం కనుక గమనించామంటే చూడండి, ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ బట్టలను ఉతుకుతాం. మనము ఎట్లయితే ఇప్పుడు ఒక దావీదు ఒక తప్పు చేశాడని దాన్ని ఇంత విస్తారంగా మాట్లాడుతూ ఉన్నామో, ఆ మాట్లాడడం వెనక కారణం ఏంటి? మన వారము ఈ వాక్యం చెప్పిన తర్వాత నాతో ఒకరు మాట్లాడినప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు అన్నాను నేను, ఎందుకు మాట్లాడుతున్నాము? దావీదు హృదయానుసారి, దేవుని వాక్యానుసారి గనక తాను చేసిన దాన్ని గ్రంథములో ఉంచాడు గనక ఈరోజు నీవు నేను ఆ పాపము ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకొని ముందరకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మనకు. కాబట్టి ఒకవేళ అది రాయకపోతే, ఆనాటి చరిత్రకారులు గమనించామనుకో, వారు చేసిన తప్పులు రాయరు, ఓన్లీ వాళ్ళ కీర్తించేవి మాత్రం రాసుకునేవారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రశస్తత ఏంటో తెలిసిన, రాసిన ప్రతి వ్యక్తి, పెట్టబడిన ప్రతి వ్యక్తిలో ఏదో ఒక పాపం ఉన్నది. ఆల్ ద హీరోస్ ఆఫ్ ద బైబిల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ సిన్, బట్ ఇట్ డజంట్ fear to mention that sin, but rather it proclaims about that sin, but it proclaims that that sin has got no after effects in the eternity, but it will be expunged if you accept Jesus Christ. Our word is taa untadi. All our Bible heroes, right from beginning ఆదాము నుంచి అబ్రహాము, ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక పాపం ఉంటుంది. కానీ ఆ పాపము ఆ మరణానికి తీసుకువెళ్లకుండా తుడిచివేయగలిగిన దేవుడు, కడిగివేయగలిగిన దేవుడు. కాబట్టి తుడిచివేస్తానంటున్నాడు, కడిగి వేస్తానంటున్నాడు. ఎలాగనైతే మలాకి గ్రంథము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూశారనుకోండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూశారనుకోండి, LYE అనగా దేంతో అయితే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు ఉతుకుతారో, సోపు గట్టి పదార్థంతో ఉతుకుతారో దానితో పోలుస్తూ ఉన్నాడు. అనగా ఆ పదము వెనక ఉన్న భావజాలం ఏంటి అంటే, ఒక బట్టల్ని మనము దానిలో ఉన్న మురికి పోగొట్టాలి అంటే ఏ విధముగా అయితే బండ మీద వేసి ఉతుకుతామో, గట్టి పదార్థంతో దాన్ని రుద్దుతామో, అలాగున దేవుడు మన పాపమును దాని ఆనవాళ్ళు కూడా లేకుండా తీసివేయగలడు అంటున్నాడు. నన్ను పవిత్రపరచము అంటున్నాడు. హిస్సోపుతో పవిత్రపరచము, హిస్సోపుతో కడిగినట్లు పవిత్రపరచము అంటున్నాడు. నేను వాక్యం చూడకుండా చెప్తున్నాను, కొంత ప్లీజ్ అండర్స్టాండ్. హిస్సోపుతో కడుగుము అంటున్నాడు. ఎందుకని హిస్సోపుతో కడుగుమంటున్నాడు? మీరు గనక నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనం అనుకుంటాను, నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో కనుక చూస్తే, వారు ఏనాడైతే ఆ యొక్క మొదటి పుత్రుణ్ణి ఆ సంహారకుడు చంపుతూ ఉన్నాడో ఆ సమయంలో వారు చేసే పని ఏంటంటే, హిస్సోపును తీసుకొని రక్తములో ముంచి ఆ రక్తముతో ద్వారబంధరాలు వేస్తూ ఉన్నారన్నమాట, హిస్సోపుతో. అలాగనే మీరు కనుక లెవీకాండం కనుక చూశారనుకోండి, లెవీకాండంలో 14వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు ఎవరికైనా కుష్టు వ్యాధి ఉంది అనుకోండి, వాళ్ళ హిస్సోపుతో ఆయన ఏం చేసేవాడంటే, ఆ రక్తము చిందించేవాడు. ఒక 2 పావురాలు తీసుకొని రక్తాన్ని ఒక బేసిన్లోకి తీసుకునేవాళ్ళు, పిండి ఆ రక్తమును ఇంకొక గువ్వను తీసుకొని ఆ గువ్వను దాంట్లో ముంచి ఆ గువ్వను ఇట్లా వదిలేవారు. వదిలినప్పుడు ఏమైందంటే, ఆ గువ్వ కొట్టుకుంటూ వెళ్తుంది కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ యొక్క రక్తము వాళ్ళ మీద చిందింపబడేది. ఆ చిందింపబడినప్పుడు ఏ రక్తము ద్వారా అయితే మరణింపబడినదో ఆ పిచ్చుక, ఆ యొక్క చిన్న గువ్వ, ఆ రక్తము నీ మీద ప్రోక్షింపబడుతూ ఉన్నదనమాట. అనగా హిస్సోపుతో ప్రోక్షింపబడ్డం అంటే, ఆనాటి దినములో ఏదైతే నిన్ను పవిత్రపరచాలి అంటే అపవిత్రమైపోయిన దాన్ని, అయిపోయిన దాన్ని పవిత్రపరచాలి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రిచువల్ క్లెన్సింగ్ అనమాట. అపవిత్రమైన దాన్ని పవిత్రపరచాలి అంటే ఆనాడు ఏ విధముగా అయితే బలి పశువుని వాడేవాళ్ళు, హిస్సోపును వాడేవాళ్ళు, పస్కా బలి పశువు యొక్క రక్తం అది, దాన్ని ఉపయోగించుకునే అనుకరణము హిస్సోపు. అలాగున హిస్సోపుతో నన్ను కడుగుము అంటున్నాడు అనమాట. అంటే నన్ను పవిత్రపరచము అంటున్నాడు.
అందుకని యెషయా గ్రంథంలో కనుక చూస్తే నీ పాపములు ఎంత ఎర్రవైనను నీవు నా దగ్గరికి వచ్చిన ఎడల నేను రక్తముతో నిన్ను కడుగుదును. ఏమంటున్నాడు? తెల్లటి బొచ్చు వలె నీవు బయటకు వెళుదు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మన పాపపు ఘోరం ఏంటో మనం అర్థం చేసుకుంటామో, ఎంత ఘోర పాపమో మనం అర్థం చేసుకుంటామో, ఆ పాపాన్ని బట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పాపమును తుడిచివేయగలడు, కడిగివేయగలడు. అపవిత్రమైపోయిన నీ శరీరమును, మనస్సును, హృదయమును ఏదేదైతే అపవిత్రమైపోయావనుకుంటారో వాటినన్నింటినీ ఆయన తిరిగి పవిత్రపరచగలడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు దావీదు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ తర్వాత 3వ మాట కనుక గమనించినట్లయితే కడుగుము, తుడుచుము, అట్లా క్లెన్సింగ్ అనే మాట వస్తుంది. అనగా ఏ విధంగా అయితే మెటల్లో, ఒక లోహములో బంగారు వెండో తీసుకోండి, దాంట్లో కనుక ముష్టి దాన్ని ఏమంటారు, మస్టు మైలు అది వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క నిప్పులో వేస్తాడు. నిప్పులో వేసినప్పుడు ఏమవుతుంది? అదంతా పోయి తళతళలాడేది బంగారం వస్తుంది. అలాగనే వాడుతున్న మాటలు ఏంటంటే క్లెన్సింగ్ మాటలు వాడుతున్నాడు. అనగా నేనయ్యా నా పాపమును ఒప్పుకొని, జాగ్రత్తగా వినండి, ఆటోమేటిక్గా పాపానికి ఇవి జరగవు. ఫస్ట్ నీలో పాపం ఉన్నదని ఒప్పుకోవాలా. ఒప్పుకున్నప్పుడు ఆయన దగ్గరికి అయ్యా నన్ను వెళ్ళి కడుగుము, అయ్యా నన్ను నా పాపమును తుడిచివేయము, అయ్యా నన్ను పవిత్రపరచము అని అడిగినప్పుడు ఆయన చేస్తూ ఉన్నది ఏంటంటే ఇవన్నీ చేస్తాడు. చేసి మరలా తిరిగి కడిగిన దీన్ని నీ చేతుల్లో పెడతాడు, మళ్ళా కొత్త జీవితాన్ని నీ చేతుల్లో పెడతాడు. ఈ యొక్క దీనితోనే దావీదు వెళ్ళి అడగగలుగుతున్నాడు. 10వ వచనం చూడండి ఒకసారి నాతో పాటు దయచేసి. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. రెస్టరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అనగా జాగ్రత్తగా వినండి, పాపము చేసినప్పుడు దేవునికి మనకు సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. పాపము చేసినప్పుడు మనకు హృదయంలో సమాధానం ఉండదు. రాత్రి నువ్వు పడుకునేటప్పుడు ఏదో కారణంగా నిన్ను గిలిపెడుతూ పడుకుంటూ ఉన్నది, అది ఆ రోజు నీకు చేసిన పాపము, అది నిన్ను అసమాధానపరుస్తూ ఉన్నది. రాత్రి ప్రశాంతంగా పడుకోలేకుండా ఉన్నావు. నాకు శుద్ధ హృదయం కలగజేయము అంటున్నాడు. చూడండి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. శుద్ధ హృదయం కొరకు అడుగుతున్నాడు. ఏమేం భయపడుతున్నాడు? నా హృదయం మలినమైపోయింది కనుక నా హృదయాన్ని శుద్ధి చేయని అడుగుతున్నాడు. రెండవది ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆనాడు ఆదాము పాపము చేసినప్పుడు ఎవ్వరూ గద్దించలేదు ఆదాముని, తన పాపమే తనని గద్దించింది. ఎప్పుడైతే దేవుడు సాయంకాల సమయాల్లో అతన్ని విజిట్ చేయడానికి వచ్చేవాడో పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. వెంటనే దేవుడు గుర్తుపట్టాడు, నేను తినవద్దన్న పండు నువ్వేమన్నా తిన్నావా? ఎప్పుడైతే నేను దేవుని యొక్క వాక్యానుసారముగా కాకుండా విరుద్ధముగా చేస్తామో మన హృదయం మలినమవుతుంది, మనలో గిల్ట్ కాన్షియస్ ప్రారంభమవుతుంది, దేవునికి మనకు ఎడబాటు కలుగుతుంది. ఆ ఎడబాటు కలిగిన సమయంలో నీకు సమాధానం ఉండదు. కాబట్టి దావీదేమడుగుతున్నా అంటే నాకు శుద్ధ హృదయమును కలుగచేయి, మరలా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఎందుకని త్రోసివేసిన వారు ఆయనకి తెలుసు. సౌలు కనుక గమనించినట్లయితే సౌలు గురించి మాట్లాడేటప్పుడు సౌలు మీద కూడా ఒక మంచి ఆత్మ ఒక నా కాలంలో ఉండేది, తెలుసు కదా మీకు. రాజు అయిన సౌలును అభిషేకము చేసినప్పుడు ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ప్రవచించేవాడు. అందుకనే ఈ సాల్ టు అమాంగ్ ద ప్రాఫిట్స్ అనేటువంటి నానుడు వచ్చిందనమాట. అంటే సౌలు కూడా ప్రవక్తన అనేటువంటి మాట. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా, సమూయేలు చెప్పిన వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైతే నువ్వు ఈ పని ఈ సమయంలో చేయి, ఈ పని ఈ సమయంలో చేయొద్దు, నా కొరకు ఆగి ఉండు, ఇలాగున చేయొద్దు అన్నప్పుడు వినకుండా సౌలు ఎప్పుడైతే తన మార్గము ఎన్నుకుంటాడో దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టానుసారముగా ఉండడానికి చేసుకున్న సౌలు తట్టు నుంచి నేను ఇప్పుడు ఎడబాసి ఉన్నాను అంటాడు. అంటే నాకు దూరం అయిపోయి ఉన్నాడు అతను అంటాడు. అప్పుడు కనుక గమనించినట్లయితే సౌలు మీద, రాజైన సౌలు మీద ఏ యొక్క పరిశుద్ధాత్మ దేవుడైతే నిలిచి ఉంటాడో ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినట్టుగా దావీదు మీదకి వెళ్ళినట్టుగా చూపిస్తాడు. సౌలు మీదకి ఒక దురాత్మ వచ్చినట్టుగా చూపిస్తాడు. ఒకసారి చదివి చూపిస్తాను చూడండి. 1 సమూయేలు
1 సమూయేలు 15వ అధ్యాయము, 1 సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గురించి దుఃఖాక్రాంతుడు ఆయను, మరియు తాను సౌలును ఇజ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపము పడెను అంటున్నాడు. ఏ సౌలునైతే రాజుగా నియమించాడో, ఎప్పుడైతే దేవునికి ఇష్టనిగా లేడో అతని గురించి దేవుడు బాధపడుతున్నాడంట. అలాగని ఈ దినము నీవు నేను కూర్చున్న మనం ఆలోచించుకోవలసినది, ఒకనాడు దేవునికి ఇష్టలుగా ఉన్నవారము ఈరోజు దేవునికి ఇష్టలుగా లేకుండా అయిపోయామా? దేవునికి దూరం అయిపోయిన వారం అయిపోయి ఉన్నామా అని ఆలోచించుకోవాలా. ఎందుకని సంసోన్ని ఒక కార్యానికి నియమించుకుంటాడు దేవుడు. ఫిలిస్తీయుల మీద యుద్ధానికి నియమించుకుంటాడు. పరిశుద్ధాత్మను ఆయన మీద ఇస్తాడు. సంసోన్ మీద అతని జుట్టు అతనికి ఉన్నంత వరకు అతనికి పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా నీకు నాకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఎప్పుడైతే అతను స్త్రీ వ్యామోహములో పడిపోతాడో, డెలైలాని ప్రేమించడం ప్రారంభిస్తాడో, డెలైలా వచ్చి అతని వంచనతో మోసం చేయడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే జుట్టు తీసివేస్తాడో, ఆ ముందర వరకు కూడా అతను ఫిలిస్తీన్ల మీదకి వచ్చారు అని డెలైలా మాట్లాడంగానే లేచేవాడు. లేచి తన జుట్టుని ఏ విధంగా కట్టి ఉన్నా విడిపించుకొని పోరాడేవాడు. కానీ ఎప్పుడైతే అతనికి జుట్టు తీసివేయబడుతుందో, ఒకానొక సమయంలో ముందు వలే అతను తనతో దేవుడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని విదిలించుకొని ఫిలిస్తీన్ల మీదకి పోవుటకు లేచెను. కానీ దేవుడు అతనిని ఎడబాసెనని అతనికి తెలియకుండాను అనే మాట మాట్లాడుతుంది. కాబట్టి ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని వారి మీద ఉంచినప్పుడు తన కార్యములు చేసుకోవడానికి వారి మీద పెట్టి ఉండేవాడు. ఎప్పుడైతే దేవుని కార్యాలు కాకుండా వారు తమ కార్యాలు చేసుకోవడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలు కాకుండా అనుసంధానముగా లేకుండా దూరం అయిపోతారో, ఆ ఆత్మ వారిని ఎడబాసేది. దేవుడు వారిని ఎడబాసేవాడు. ఇది తెలిసిన వాడుగా దావీదు ఏమడుగుతున్నా అంటే, అయ్యా నేను చేసిన ఈ పాపము వలన నీకు దూరం అయిపోకుండా, నీకు ఎడబాయకుండా నన్ను కాపాడు. పరిశుద్ధాత్మను నా మీద నుంచి తీసివేయకు, నా మీద ఎల్లప్పుడూ ఉంచు అంటున్నాడు. అందుకని ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. 29వ వచనాన్ని మన సండే స్కూల్ VBS వాళ్ళు నిన్న సీనియర్స్ అనుకుంటా రిపీటెడ్గా చెప్తూ వచ్చారు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇది మన VBS ప్రైమరీనో సీనియర్స్ ఎవరో ఒకరు నిన్ను చెప్తూ వచ్చారు, వింటున్నాను. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినమున వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి అంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే, నూతన నిబంధనల పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఎలాగనో జరుగుతుంది. రక్షణ పొందిన వ్యక్తికి, యేసు ప్రభు నిజముగా రక్షకునిగా నమ్మిన వారికి, అంగీకరించిన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా వస్తాడని మనము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 32వ వచనంలో వాగ్దానముగా చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఈజ్ అ రెసిడెంట్ ప్రెసిడెంట్. ఒకతని మాటల్లో కనుక చెప్పాలంటే రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎప్పుడూ ఉంటాడు. కానీ ఆయన ఏం చేయాలి? మనము ప్రెసిడెంట్ చేయాలా? రెసిడెంట్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన నీ మీద ఎలాగో వర్క్ చేస్తా అంటే, నీ మనస్సాక్షిని తప్పు చేసిన ప్రతిసారి గద్దిస్తాడు, నీ అంతర్మదనాన్ని గద్దిస్తాడు. నీవు ఆ మాటను వింటూ ఆయనకు లోబడితే నీ జీవితము సుఖమయము, సమాధానము, ఆశీర్వాదం ఉంటుంది. ఆయన మాట వినకుండా గనక వెళ్తూ ఉంటే చిన్నగా ఆయన మాట్లాడడం మానేస్తాడు. మీ అమ్మ నాన్న చెప్తూ ఉన్నారనుకోండి, వినలేదనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు? చెప్పడం మానేస్తారు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మూగబోతాడు, నీలోనే ఉంటాడు, మూగబోతాడు. ఎందుకంటే తనకి విలువ లేని చోట ఎందుకు మాట్లాడతాడు? విలువ లేని ఇంటికి వెళ్తారా మీరు? విలువ లేని చోట నోరు తెరిచి మాట్లాడతారా? మాట్లాడండి అని అడిగినా మాట్లాడతారా? నీ మాటకు విలువే లేదు అక్కడ, ఎందుకు మాట్లాడటం? అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు మౌనమైపోతాడు.
చిన్నగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు దుఃఖపరిచినప్పుడు, అతను మౌనం మూగబోయినప్పుడు జరిగేది ఏంటంటే నీకు వాత వేయబడిన మనస్సాక్షి తయారవుతుంది. ఎక్కడైతే మనకు కాలిపోతే ఎక్కడైతే మనకు ఇది తెలియదో, నాలిక కాలితే రుచి రంగు వాసన తెలియదు కదా. ఆవేశపడి ఒకసారి మన ముందర పాయసం పెట్టారంటే టక్కన తాగేస్తాం, నాలుక మొద్దుబారుతుంది, ఆ తర్వాత ఎంత రుచికరమైంది పెట్టినా తెలియదు కదా. అలాగనే ఒక చోట కాలిన చోట్ల నీకు సెన్సేషన్ తెలియదు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు నేను దుఃఖపరిచినప్పుడు ఆయన నీతో మాట్లాడడం మానేస్తాడు, లోపలనే ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, ఆయన గమ్మున ఉంటాడు. ఆయన గనక నీతో మాట్లాడకపోతే, ఆయన గనక నిన్ను నడిపించకపోతే నీ మీదకి ఏమొస్తుంది? సౌలు దేవుని మాట విననప్పుడు, ఆయనకు అనుకూలముగా లేనప్పుడు, ఆనాటి పాత నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, దురాత్మ అతని మీదకి వచ్చింది. దావీదుకి ఇది తెలుసు కనుక, అయ్యా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా నుంచి దూరము చేయకు అని అడుగుతున్నాడు. అలాగే నూతన నిబంధన విశ్వాసులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అని మనం, రక్షణ స్థిరం, ఒకసారి రక్షింపబడ్డాను కనుక ఎల్లప్పుడూ రక్షింపబడి ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎక్కడికి వదిలిపోడు, ఒకసారి నన్ను ఎన్నుకున్నాడు కనుక ఇంకంతే అని అనుకుంటుంటే ఏం చేస్తాడు? ఓకే, నీలో ఉన్న శక్తి ఎవరిది? నాది. నేను కనుక గమ్మునున్నాను అనుకో, నీలో ఏం జరుగుతుంది అని చూపిస్తాడు. ఏమీ మాట్లాడు, గమ్మునుంటాడు. గమ్మునున్నప్పుడు ఏమవుతుంది? గైడెన్స్ లేదు. సౌలుకు గైడెన్స్ లేదు, ఊరీము లేదు, తుమ్మీము లేదు, ప్రవచించడానికి సమయాలు లేడు, సమయాలతో తగబెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. అవునా కదా? అది ఎక్కడికి దారితీసింది? ఓటమి, ఆత్మహత్య. అలాగనే నీవెప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించి నీకు వరముగా ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు లోపలుండి నిన్ను గద్దిస్తున్నాడో, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ చైల్డ్. ఇన్ఫ్యాక్ట్ ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ యూ, టు మేక్ యూ ఫైండ్ ద రైట్ పాత్. ఆయన నోరు మూపించినందువలన ఏమీ రాదు. మన పక్కనున్న వాళ్ళని నోరు మూపిస్తే కొంతకాలం మనది జరుగుతుంది. లోపలున్న వాడినే కనుక నోరు మూపించామనుకో, మనకు ఠికానానే ఉండదు, ఆ తర్వాత భవిష్యత్తే ఉండదు మనకు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి లొంగి ఉండాలి మనం. కాబట్టి ఇది తెలిసిన వాడుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా నుంచి దూరము చేయొద్దంటున్నాడు. తర్వాత నాలో ఉన్న రక్షణానందమును కోల్పోయేలా చేయదు. నేను రక్షణానందాన్ని కోల్పోతానంటున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మెయిన్ లైన్ చర్చెస్ ప్రాబ్లం అంతా ఏంటి? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. కాల్వినిస్టిక్ థియాలజీ ఎంతైతే బలమిస్తుందో అంత మనల్ని ముంచేస్తుంది కూడా, దాన్ని అర్థం చేసుకోకపోతే సరి అయిన రీతిలో. ఏమంటున్నాడు? నీకు కోల్పోయేదేంటి? రక్షణ ఆనందాన్ని కోల్పోతావు. రక్షణ నీ దగ్గరే ఉంది అనుకుంటావు, అది ఉందా లేదా అని ఆఖరిలో తెలుస్తుంది, ఎందుకంటే అది నీ పనుల ద్వారా బయలుపరచబడుతుంది. నీలో కోల్పోయేదేంటి? అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉంది టైప్లో. దేవుడున్నాడు, రక్షణ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ప్రభువు నావాడే, క్రైస్తవుని నేనే, చర్చికి పోతున్నాను అన్నీ. కానీ ఉండదు ఏంది? ఆనందం ఉండదు. నీ మనసు బాగలేనప్పుడు, మనసు నొప్పింపబడినప్పుడు నీ ఆనందాన్ని కోల్పోయి, సమాధానం కోల్పోయి, నీకేది నచ్చదు కదా. అలాగనే దేవునితో నీవు దూరమైనప్పుడు నీ రక్షణ ఆనందాన్ని కోల్పోతావు. రక్షణ ఆనందాన్ని కోల్పోతే ఇంకా మనకి జీవితంలో ఏమీ లేదు. అన్ని ఆనందాలు ఏ వెతుక్కున్నా, నువ్వు కారు ఎక్కడానికి ట్రై చేయి, ఓలో బస్ ఎక్కడానికి ట్రై చేయి, ఫ్లైట్ ఎక్కడానికి ట్రై చేయి, 5 స్టార్ హోటల్లో ఉండడానికి ట్రై చేయి, ఎన్ని నగలు కొను, ఎన్ని సెంట్లు కొను, ఎన్ని బట్టలు వేసుకో, ఏమన్నా చేయి, నీ ఆత్మను అవి తృప్తిపరచలేవు. నీ ఆత్మను తృప్తిపరిచేటువంటి వాడిని దూరముగా చేసుకున్న తర్వాత అధోగతే. అది అర్థమైన వాడు, అయ్యా నీ సమాధానము నా నుంచి దూరము చేయొద్దు. అప్పుడు ఇలాగును కనుక చేస్తే అప్పుడు నేను అతిక్రమము చేయవారిని మార్చగలను అంటున్నాడు. నేను సరిపోతే వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్? వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్? లక్షల రూపాయలు పెట్టి ఒక మోడల్ చాలా చక్కగా ఉంది, సన్నగా ఉంది. మా మగవాళ్ళ గురించి మాట్లాడుతాను, ఆడవాళ్ళ గురించి ఎందుకు. మోడల్స్ని చూపిస్తుంటారు, సూట్లు కోట్లు వేసి,
కదా. ఎట్లుంటారు? స్లిమ్గా ట్రిమ్గా 32 వేస్ట్ ఉంటుంది, అంతా 6 ప్యాక్ బాడీ. ఎవరైనా లావుగా ఉండేవాడిని చూపించిన, అలాంటి వాడిని చూపించి వాడికి సూట్ వేసి ఆ సూట్ గురించి ఇది చేస్తారా? కదా. మనం కూడా ఎంతసారి మోసపోతుంటాం. ఆ అమ్మాయికి ఉన్నట్లాగే డ్రెస్ మనకు ఉంటుంది, ఆ అబ్బాయికి ఉన్నట్టే డ్రెస్ ఉంటుందని. మనకు పిగలరాని చోట్ల పిగలుతుంటుంది, పెరగరాని చోట్ల పెరుగుంటుంది, సరిగ్గా పట్టదు. అవునా కాదా? వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్? ఇది నాకు బాగైంది, నీకు బాగుంటుంది. ఎలాగనా? నువ్వు నేను ఒకటే సైజు, నువ్వు నేను ఒకటే మెజర్మెంట్స్, నువ్వు పొట్టి నేను పొట్టి, నేను లావు నువ్వు లావు, నా ప్యాంట్ నీకు పడుతుంది, నీ షర్ట్ నాకు పడుతుంది, నాకే బాగుందంటే నీకు బాగుంటుంది. సో దావీదు ఏం చెప్తున్నాడు? ఇవి నువ్వు చెయ్యయ్యా నా జీవితంలో, అప్పుడు నేను బయటకు పోయి సువార్త చెప్తాను. నేను సరిగ్గా లేకుండా బయట పోయి అమ్నోనికి ఏం చెప్పేదయ్యా? రే చెల్లెల్ని తాకకూడదునా అని ఏం చెప్పేది అమ్నోనికి? అబ్షలోంకి ఏం చెప్పేది? కోపాలు తాపాలు పెట్టుకోకూడదు నాన్న, మర్డర్ చేయకూడదు నాన్న అని ఏం చెప్పేది అబ్షలోంకి? నేనే చేసి ఉంటిని. అయ్యా నీవు క్షమించి నా పాపములను తుడిచివేసి కడిగివేసి అపవిత్రత తీసివేసి నాకు శుద్ధ హృదయమును కలిగించిన తరువాత, శుద్ధ హృదయం అనేదానికి కావాలంటే ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 25-27 చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా చేస్తాడు. ఎజెకియల్ 36:25-27 వర్సెస్. ఓకే, శుద్ధ హృదయమును కలిగజేయి, రక్షణానందాన్ని దూరపరచొద్దు, అప్పుడు స్థిరమైన మనసు ఇవ్వు. అప్పుడు నేనేం చేస్తాను? బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్తాను. లేకపోతే నా సాక్ష్యము బలహీనం. ఫస్ట్ నువ్వు చూసుకోయా, ఫస్ట్ నీ ఇల్లు నువ్వు కట్టుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అంటారు కదా. కాబట్టి ఇవి నువ్వు నన్ను క్షమించు, నేను అందరికి పోయి నా తప్పు ఒప్పుకుంటాను, చేస్తాను, అప్పుడు నేను చేస్తాను. ఆఖరిగా ఏం చెప్తున్నాడు? సాక్రిఫైసెస్ గురించి మాట్లాడతాడు. సమయం అయిపోయింది. బలుల గురించి మాట్లాడతాడు. దేవునికి బలులు ఇష్టం లేదంటాడు. ఎందుకు బలులు ఇష్టం లేవంటాడు? హృదయం సరిగ్గా లేకుండా ఇచ్చే బలి ఆయనకు అవసరం లేదు. అందుకని సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము, దేవుడు ఆ యొక్క కోడెల యొక్క రక్తముతో, కోడెల యొక్క కొవ్వుతో ఆనందించున, ఒకడు విధేయత చూపుట ద్వారానే కదా అతను ఆనందించును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, 66వ అధ్యాయము 2వ వచనము, అత్యున్నత స్థానములో ఉన్న దేవుడనైన నేను, ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం ఉందో అక్కడ కూడా నేను ఉంటానని మాట ఇచ్చిన దేవుడు. నీ హృదయం కనుక విరిగి నలిగి ఉంటే నేను అక్కడ ఉంటాను, అక్కడ బలులు నాకు అవసరం లేదు. సో ఏమంటున్నాడు? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? బలులు నీకు ఇవ్వగలనయ్యా, కానీ నేను ఎందుకు ఇవ్వడం లేదంటే మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. దెర్ ఈజ్ నో సాక్రిఫైస్ లెఫ్ట్ ఫర్ అడల్టరీ ఆర్ మర్డర్. పరిశుద్ధ గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ బాగా చూడండి. ఫర్ అడల్టరీ దెర్ ఈజ్ నో సాక్రిఫైస్. దాన్ని పరిహరించేటువంటి పాప పరిహారార్థ బలే లేదు. ఒకడిని ఇష్టపూర్వకంగా ఈ సిటీస్ ఉన్నాయి, ఏంటి? రెఫ్యూజ్ సిటీస్. దేనికి వెళ్ళాలా? అన్మెడిటేటెడ్, అన్ప్రీప్లాన్డ్, ఆవేశంలో జరిగిన హత్య కొరకును పరిగెత్తి వెళ్ళవచ్చు. ఫర్ ప్రీమెడిటేటెడ్ మర్డర్, ఫర్ ఎ నోయింగ్లీ డన్ మర్డర్ దెర్ ఈజ్ నో సాక్రిఫైస్ లెఫ్ట్. ఇది అర్థమైన వాడుగా ఏం చెప్తున్నా అంటే, అయ్యా నువ్వు బలులు అడిగితే నేను నీకు బలులు తెచ్చివ్వగలను, కానీ ఆ బలుల వలన ఏ ప్రయోజనము లేదు. ఎందుకని? నా హృదయం సరిగ్గా ఉంటేనే కదా బలి నీకు ఇవ్వగలను. కాబట్టి నా హృదయాన్ని సరిచేయి. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? యూ మైట్ డూ ఎనీ ఎంత పెద్ద పనులైనా నువ్వు దేవుని కొరకు చేయొచ్చు, ఎంత డబ్బైనా నువ్వు దేవునికి ఇవ్వవచ్చు, ఏమైనా చేయవచ్చు. నీ హృదయం కనుక శుద్ధి కాకపోతే ఆ అర్పణ ఆయనకు అవసరమో లేదు. హేబేలును అతని అర్పణను అంగీకరించును, కయీనును అతని అర్పణను తృణీకరించెను. నువ్వెంత కొవ్వినది ఇచ్చినా ఏది చేసినా కూడా ఆయనకి అవసరం లేదు. నువ్వు ఈ పనులు చేయా, అప్పుడు నా నాలుక నిన్ను స్తుతించును, నా నోరు తెరిచి నేను పాడుదును అంటున్నాడు. అనగా ఇవి చేస్తే నేను ఇవి చేస్తానన్న దాంట్లో అర్థం ఏంటి? ఉత్త పాటల వలన నీకే తృప్తి లేదయ్యా. నా హృదయం సరిగ్గా లేకుండా నిన్ను స్తుతిస్తే అది నీకు ఇష్టము లేదు, ఆ పాట నీకు ఇష్టము లేదు. కాబట్టి నీ విధి చదువుతాను చూడండి. దేవా 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. నా నాలుక ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవుగావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
ఆల్ అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్, all our singing, if we do not do it with the right heart, if we do not do it with the right attitude, if we do not do it with submission to God, they are worthless in the sight of God. They are worthless in the sight of God. కాబట్టి నువ్వు నన్ను సరిచేయ్యా, నేను నీ కొరకు పాడతాను, బుడి పెదవులతో పాడతాను, చిన్న వచ్చిరాని మాటలతో పాడతాను, సరిగ్గా పాడకపోవచ్చు కానీ అది నీకు ఇష్టమవుతుంది, ఎందుకంటే నా హృదయం మంచిది కనుక. కాబట్టి నా నోరు తెరువు అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా దావీదు తన జీవితాన్ని అర్థం చేసుకున్నవాడుగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, రిస్టోర్ చేయమని వేడుకుంటున్నాడు. అప్పుడు నేను నీకు బలియాగం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం ఇదని అర్థం చేసుకోవాల్సింది. సహోదరి సహోదరుడా, ముగిస్తాను. నా సమయంలో 49 నిమిషాలే, కానీ మనం అనుకున్న సమయం కన్నా 12:30 కన్నా లేట్ అయింది, క్షమించండి. దావీదు జీవితము మనకొక ఉదాహరణ. దావీదు పాపాన్ని మనం ఎంతైతే అపహాస్యం చేస్తామో, ఎంతైతే దాన్ని ఉతికారేస్తామో, దానిలో నుంచి వచ్చిన మంచి హృదయాన్ని, క్షమాపణను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క పాప ప్రక్షాళనను, ఆ పాప ప్రక్షాళన నుంచి వచ్చేటువంటి పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన పెదవులు, పరిశుద్ధమైన క్రియలు దాంట్లోంచి వస్తాయి కనుక దావీదు మనకి ఈ దినము ఒక మంచి ఉదాహరణ. కాబట్టి దావీదు ఈ దినము మనతో మాట్లాడుతున్నది, నీవు పాపంలో ఉన్నావా, పాపం చేశావా? ఎవ్రీ మ్యాన్ విల్ సిన్, ఎవ్రీ ఉమెన్ విల్ సిన్. ప్రతి మానవుడు పాపము చేస్తాడు, కానీ ఆ పాపము దాయకు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 23, 24 అనుకుంటా, ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 28వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని, ఊరికనే ఒప్పుకుంటే సరిపోదు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అలాంటి ఆశీర్వాదం మనందరి మీదన ఏదైనా ఉండును గాక. చిన్న ప్రార్థనతో ముగిస్తాను. పరిశుద్ధమైన దేవనైనా నీ వాక్యము మాలోనైనా ఉద్యోగమును కలిగజేసేలా, మమ్మల్ని రిస్టోర్ చేసేలా. ప్రతి ఒక్కరము పాపము చేస్తాం, కానీ ఆ పాపమునకు క్షమాపణ, పాప ప్రక్షాళన నీ దగ్గర ఉన్నది కనుక నీ వైపునకు పరిగెత్తుకొస్తూ, అయ్యా నీవు నీ కుమారుని ద్వారా చిందించిన రక్తము ద్వారా మా పాపము ఎంత నల్లదైనప్పటికీ నీ రక్తము ద్వారా కడగబడి, అది తండ్రి యేసయ్య హిమము కంటే తెల్లగా, గొర్రెబొచ్చు కంటే తెల్లగా నీవు చేస్తావని ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభు నీ దగ్గరకు వస్తున్నాము, మా పాపములను క్షమించు, మమ్మల్ని నీ యొక్క మార్గములో నడిపించు, నీకు ఉపయోగపడేటువంటి పరికరాలుగా, సాధనముగా మమ్మల్ని వాడుకొని నీ దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.